ఈ ఫిలింలో కాస్టింగ్ కూడా ఎస్పెషల్లీ కోవైసెళ్ళ గారిని చూసి నేను చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా లాంగ్ బ్రేక్ తర్వాత ఆవిడ ఈ ఫిలింతో కమ్బ్యాక్ అని అనిపించింది. బికాజ్ ఒకప్పుడు వెన్ లైక్ అసలు అన్ని ఆవిడ సినిమాలే ఉంటుండే. బ్రహ్మానందం గారు కోవైసెళ్ళ గారి కాంబినేషన్ అంటే హిట్ కాంబో ఉంటుండేది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం రాఘవాలో చూసాం, దాని తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తను చూస్తున్నాం అనమాట. అండ్ ఫన్ చాలా కనిపిస్తుంది. ఈవెన్ గణేష్ గారు ఉన్నారు, అండ్ వెన్నెల కిషోర్ గారు, అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ యూ టెల్ మీ లైక్ ఈ ఫిలింకి యాజ్ అ ప్రొడ్యూసర్ వైజ్ కూడా అంటే ఎలా ఉంటుంది? బడ్జెట్ విషయం అన్న డిస్కస్ చేస్తారా మ్యామ్? ఇది కాకపోయినా బడ్జెట్ ఆయన డైరెక్ట్ గారు అంటే మెయిన్ పెద్ద ప్లస్ ఆయనకి ఏంటంటే ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ బడ్జెట్ లోపల ఫినిష్ చేస్తారు. సో ఒక 60 days షూటింగ్ అయితే 58 days లో అయిపోతుంది. అది 62 days అవ్వదు, ఆ ఛాన్సే లేవు. అంటిల్ అన్లెస్ దెర్ ఇస్ అన్సీన్ ఒక ప్రాబ్లం ఉంటే then it might exceed for 2 or 3 days. ఒక న్యాచురల్ కలామిటీ, లేదంటే వర్షం పడుతుంది, లేదంటే ఒంట్లో బాగాలేదంటే ఇలాంటి. బట్ హీస్ అబ్సల్యూట్లీ ప్లానింగ్ అంటే అది క్లియర్గా ఉంటుంది ఆన్ పేపర్. అండ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ప్లాన్ ABC మూడు ప్లాన్ రెడీగా ఉంటుంది. సి వరకు ప్లాన్. మరి లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇది లేదు, అది లేదు, ఆర్టిస్ట్ రాలేదు. సో ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఆర్టిస్ట్ రాలేదంటే పర్లేదని ఆయన వచ్చిన తర్వాత ఒక అది కాదు, ఆర్టిస్ట్ కాకుండా ఒక సీన్ ఎలా తీయాలని ఆయనకి తెలుసు. మరి సో హీ విల్ యాడ్ ఆన్ టు ఇట్. అది మీకు ఎవరికి తెలియదు దట్ ఇట్స్ అన్ యాడెడ్ ఫార్ములా. సో ఐ థింక్ హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హిస్ హెడ్. సో అందుకంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఏం ప్రాబ్లం లేదు. ఒక బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ లో అయిపోతుంది అంతే. ఓకే, మీరేం అడగరు? ఎందుకు కొంచెం ఇక్కడ లాస్ట్ టైం చెప్పింది కాస్త ఎక్కువైంది అలాంటి? అంత ఏం లేదు, వెరీ ప్లాన్, అబ్సల్యూట్లీ ప్లాన్. సో మీ డేట్స్ అడిగినప్పుడు ఏం చేస్తారు మేడం? నా డేట్సా? మీరు మధ్యలో ఒక దగ్గర నేను కనిపించే తమన్నా గారు మీరు డాన్స్ చేయడం నేను చూసాను ఒక షార్ట్ లో. తమన్నా నేను యు అండ్ సిమ్రన్ గారు క్లైమాక్స్ సాంగ్ మాత దగ్గర కదా, నాకు కొంచెం టక్కని చూసేలోపు వెళ్ళిపోయింది. ఎవరో కూడా చూడండి, మీరే అది అదే నేనే. కానీ అది ఎందుకు వస్తాం, నేను సిమ్రన్ ఇద్దరు ఉన్నాం, ఎందుకు వస్తున్నారు, ఎలా డాన్స్ ఉంది, ఎందుకు ఆ సాంగ్ ఉంది అది చూస్తే మీకు తెలుస్తుంది. ఇదైతే సర్ప్రైజింగ్. అవును, డెఫినెట్లీ. అంటే ఇది ఎలా ఉందంటే కొంచెం ముందు జనరేషన్ వాళ్ళకి, ఈ జనరేషన్ వాళ్ళకి. ఇక్కడ తమన్నా రాశి గారు ఉన్నారు, సిమ్రన్ అండ్ ఖుష్బు గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్స్ లైక్ ఇంకా విందు భోజనంలో ఉంటుందేమో ఇక్కడ. నేను ఆయన డైరెక్షన్ లో నేను యాక్ట్ చెయ్యను, అది బృందా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసింది, అందుకంటే నేను చేశాను. కానీ ఆయన డైరెక్షన్ లో అమ్మో నేను చెయ్యను. I met him and that's when I decided, it's like just before we got married I did a film with him and I'm like ఆ సినిమా చేసినప్పుడు పెళ్లి అవ్వలేదు, కానీ పెళ్లి అయింది, మధ్యలో పెళ్లి అయింది, then I was pregnant and up to my delivery ఆ సినిమా షూటింగ్ జరిగింది. సో నేను వచ్చి అమ్మో నేను రాను, ఇంత ఎప్పుడైనా మీ డైరెక్షన్ లో నేను యాక్ట్ చేయను, ఎందుకంటే he takes me for granted. I'm like 8 months pregnant, ఒక 8th floor లో షూటింగ్ ఉంది, లిఫ్ట్ లేదు, 8 months ప్రెగ్నెంట్, నడిచి పైకి వెళ్ళని నైట్ షూటింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ ఇది కాదు, వేరే డ్రెస్ ఉంది, మళ్ళీ అక్కడ నుంచి కింద రావాలి, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ అది మార్నింగ్ సమ్వేర్ అరౌండ్ 3 o'clock మళ్ళీ పైకి వెళ్ళాలి. ఆ రోజు సరే విగ్ తీస్తాను, అక్కడ అలా పారేస్తాను, ప్యాకప్ చేసి వెళ్ళిపోయాను. ముందు రోజు ఏమన్నా జరిగిందా? లేదండి, నేను ఆ రోజు డిసైడ్ చేశాను మీ డైరెక్షన్ నేను యాక్ట్ చెయ్యను, హీ టేక్స్ మీ ఫర్ గ్రాంటెడ్. అందరికి షూటింగ్ జరుగుతుంది, నేను కూర్చునే ఉండాలి, ఉండు నీకు షార్ట్ వస్తుంది, మేడం వెళ్ళాలి, ఆ సార్ వెళ్ళాలి, అలాంటి. సో ఐఎమ్ లైక్ कहते ना घर की मुर्गी दाल बराबर, I will not work with him. Okay, అప్పుడు డిసైడ్ అయ్యాను. నో 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 నో. Crazy.